లెవెన్ రెడ్డి లేకపోతే 11 పార్టీ. పాత సినిమా ఏదో ఉంది. ఏంటి 'నీడలేని ఆడది' అని దాసనారాయణరావు అనుకుంటారు. 'నిన్ను వీడని నీడను నేనే' ఏదో పాట ఒకటి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జగన్ని వీడని నీడ 11 లేదు. అసలు 11 జగన్ వెంటాడుతుందా, జగన్ 11ని వేటాడుతున్నాడా? అసలు మొన్న కూడా లోకేష్ మాట్లాడుతూ 11 రెడ్డి అనో ఏదో మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన పేరే 11 రెడ్డిగా మారింది. ఆ పార్టీ పేరే 11 పార్టీగా మారింది. ఇప్పుడేంటి పార్లమెంటు కొత్త భవనంలో వీళ్ళకి 11వ గది ఇచ్చారా? 11వ నంబర్ మాత్రం వద్దు, మీరు ఏ గది ఇచ్చినా పర్వాలేదు అన్నాడా మిథున్ రెడ్డి? సుబ్బారెడ్డి 12వ గది ఏది ఇచ్చినట్టున్నారు, 12వ నంబర్ గది. అంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు 11న ప్రారంభమా? గవర్నర్ ప్రసంగం కూడా 11వ తేదీన కరెక్ట్గా ఆ రోజు వచ్చాడంట. వచ్చి 11 నిమిషాల 11 సెకండ్ల నుండి వెళ్ళిపోయాడంట. స్పీకర్ అయ్యన్న పాత్రుడో ఎవరో చెప్పినట్టున్నారు. మరుసటి రోజు ఏదో జోక్గా మాట్లాడుతూ వచ్చాడు, వచ్చి 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి వెళ్ళిపోయాడంటే ఆయనపై ఉండే సిబిఐ మరి కేసుల సంఖ్య 11 11 ఛార్జ్ షీట్లు. అంటే ఇప్పుడు మొన్న ఢిల్లీ వెళ్ళాడంట ఆ మధ్య, ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమో ఎప్పుడో హోటల్లో దిగాడు. ఆ రూమ్ నంబర్ కూడా 11 వచ్చిందంట. గోల పుడుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే గతంలో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? 16 నెలలు. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అంటున్నారు. ఏది ఈ మద్యం మాఫియా కేసులు అరెస్ట్ అవుతాడా, లేకపోతే రఘురామకృష్ణరాజు హత్యాయత్నం ఆ కేసులో అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు సునీల్ నాయక్ ఎవరో తిరుగుతున్నట్టున్నారు. ఆ కేసులో ఆయన A3. ఈసారి అరెస్ట్ అయితే, పోయినసారి అరెస్ట్ అయితే 16 నెలలు, ఈసారి 11 నెలల 11 సంవత్సరాలు లేదు. ఒకవేళ శిక్ష పడితే, ఏది ఆ పాత కేసులు విచారణ త్వరితగతిన పూర్తయి శిక్ష పడితే 11 ఏళ్ల శిక్ష పడుద్దా?